శ్రీ గురుభ్యో నమ. ఓం గణేశాయ నమ, సరస్వతాయ నమ, గురు దత్తాత్రేయ నమ, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదానంబరమూలాది వాసాత్ సుధా శ్రావణంతపమత్యం ప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంత నమామీశ్వరం సద్గురుం సాయం శ్రీ సమర్థ సద్గురు సాయినాథాయ నమ. ముందుగా మా గురువుగారైనటువంటి శ్రీ కృష్ణ గురుజీ గారికి పాదాభివందనం చేస్తూ, నిన్న మనం 18-19 అధ్యాయాలని పారాయణం చేసాం. అందులో సగభాగం చేసాం. ఈరోజు మిగతా సగం పారాయణం చేస్తూ ఈ అధ్యాయాన్ని ముగిద్దాం. శ్రీ సాయి సచ్చరిత్రమూత్రము తెలుగులో శ్రీ సాయినాథాయ నమః కంటిన్యూషన్. నిన్న జరిగిందని కంటిన్యూషను. అదే సమయంలో మసీదులో గంట మ్రోగను. మధ్యాహ్న హారతి పూజ ప్రారంభమయ్యని గ్రహించిరి కనుక శ్యామ హేమాడ్ పంతులిద్దరూ మసీదుకు త్వరగా పోయిరి. బాపు సాహెబ్ జోగు అప్పుడే హారతి ప్రారంభించను. స్త్రీలు మసీదు నిండిరి. దిగువ ఖాళీ జాగాలో పురుషులు నిండిరి. అందరూ బాజా భజంతులతోనే భజనతో ఒక వరుసతో హారతి పాడుచుండిరి. బాబాకు కుడివైపు శ్యామ, ముందర హేమాడ్ పంత్ కూర్చునిరి. వారిని చూసి బాబా హేమాడ్ పంత్ శ్యామ ఇచ్చిన దక్షిణ ఇమ్మను. శ్యామ రూపాయల బదులు నమస్కారం నిశ్చయను. శ్యామ ప్రత్యక్షంగా గలడు గనుక అడగవచ్చునను. బాబా ఇట్లను, సరే మీ ఇద్దరు కాసేపు మాట్లాడుకుంటారా? అట్లయినచో మీరేం మాట్లాడుకున్నారో చెప్పుము. గంటలో చెప్పుడు మధ్యలో శబ్దమును పాటలతోని లెక్కించక హేమాడ్ పంత్ బాబాకు జరిగినంతంతయు చెప్పుటకు ఆశ్చర్యపడ్డాను. తాము ముచ్చటించినంతయు తనకు చాలా ఆనందం కలుగజేసిందనియు, ముఖ్యంగా ముసలమ్మ కథ మిక్కిలి ఆశ్చర్యం కలుగజేసిందనియు దాన్ని విని బాబా లీలలు అగోచరములని తెలుసుకుంటుంది. ఆ కథ రూపంలో తను బాబా ఆశీర్వదించారని హేమాడ్ పంత్ చెప్పాను. అప్పుడు బాబా, కథ చాలా అద్భుతమైనది. నీవెట్లా ఆనందించితివి నాకు ఆ విషయము వివరములన్నీ చెప్పుము అనిరి. అప్పుడు హేమాడ్ పంత్ తానంతకు ముందు విన్న కథ పూర్తిగా బాబా వినిపించి, అది తన మరణం ముందు శాశ్వత ప్రభావం కలిగించిందని చెప్పాను. ఇది విని బాబా మిక్కులు సంతసించాను. ఆ కథ నీకు నచ్చినదా? దాని ప్రాముఖ్యము నీవు గుర్తించితివా అని బాబా హేమాడ్ పంత్ అడిగాను. అవును బాబా, నా మనశ్చంచలము నిష్క్రమించినది. నాకు నిజమైన శాంతి విశ్రాంతి కలిగినది. సత్య మార్గమును కనుగొనగలితిని అని హేమాడ్ పంత్ బదిలిచ్చాను. బాబా ఇట్లా చెప్పాను, నా పద్ధతి మిక్కిలి విశిష్టమైనది. ఒక కథను జ్ఞప్తికుంచుకొనుము, అది మిక్కిలి ఉపయోగించును. ఆత్మ సాక్షాత్కారమునకు ధ్యానం అవసరం. కానీ దాన్ని అలవరుచుకొన్నచో వృత్తులన్నీ శాంతించును, కోరికలన్నీ విడిచి నిష్క్రమించివై నీవు సమస్త జీవరాశి అందుగల భగవంతుని ధ్యానింపుము. మనస్సు ఏకగ్రమైనచో లక్ష్యము నెరవేరును. సదా నా నిరాకార స్వభావమును ధ్యానింపము. అదియే జ్ఞాన స్వరూపము, చైతన్యము, ఆనందము. మీరిది చేయలేనిచో రాత్రింబగలు మీరు చూచుచున్న నా ఈ ఆకారమును ధ్యానించుడు. అట్లు కొన్నాళ్ళు చేయగా మీ వృత్తులు కేంద్రీకృతమగును. ధ్యానము, ధ్యేయము అని మూడిటి గల భేదం పోయి ధ్యానించువాడు చైతన్యంతో ననేకమై బ్రహ్మంతోన భిన్నమగును. తల్లి తాబేలు నదికి ఒక ఒడ్డున ఉండను, దాని పిల్ల ఇంకొక ఒడ్డునను. తల్లి వాణ్ణి పాలించుట గాని పొదుపు కొనుట గాని చేయదు, కానీ దాని చూపు మాత్రమే వాని జీవనశక్తిని ఇచ్చును. చిన్న తాబేలు ఏమీ చేయక తల్లిని జ్ఞాపకం ఉంచుకొనును. తల్లి తాబేలు చూపు చిన్నవాణ్ణి అమృతధార వలె పనిచేయును. అదియే వాని బ్రతుకునకు సంతోషము, ఆధారము. గురువునకు శిష్యునకు గల సంబంధం ఇట్టిదే. బాబా ఈ మాటలు పూర్తి చేసేసరికి హారతి పూర్తయ్యాను. అందరూ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై అని జయ జయధ్వానములు చేసిరి. ఓ ప్రియ పాఠకులారా, ఈ సమయమందు మనము కూడా మసీదులో జన సమూహంలో కలిసి ఉన్నట్లు భావించి మనము కూడా ఆ జయ జయధ్వనిలో పాల్గొందాము. హారతి పూర్తి కాగానే ప్రసాదం పంచిపెట్టిరి. బాబా నమస్కరించి బాపు సాహెబ్ జోగ్ బాబా చేతిలో కళాఖండ ముక్కను పెట్టాను. బాబా దాన్ని నంతయు హేమాడ్ పంత్ చేతిలో పెట్టి ఇట్లను, ఈ కథను నీవు మనసుకు పట్టించుకొని జ్ఞప్తి యందు ఉంచుకొనినచో నీ స్థితి కళాఖండ వలె తీయగా నుండును. నీ కోరికలన్నీ నెరవేరును. నీవు సుఖంగా నుండువు. హేమాడ్ పంత్ బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి ఇట్లా ఎప్పుడు నన్ను అనుగ్రహించుము చేసి
ఇట్లు ఎల్లప్పుడూ నన్ను అనుగ్రహించుము, ఆశీర్వదించుము, కాపాడుము అని ప్రార్థించను. అందులోకి బాబా ఇట్లా జవాబునిచ్చాను, ఈ కథ వినుము, దీన్ని మననం చేయుము, నిర్ధ్యాసనం చేయుము. అట్లయినచో నీవు భగవంతుని ఎల్లప్పుడూ జ్ఞప్తి ఉంచుకొని ధ్యానించదు, భగవంతుడు నీ యందు ప్రత్యక్షమగును. ఓ ప్రియమైన చదువుల్లారా, అప్పుడు హేమాడ్ పంత్ కళాఖండ ప్రసాదం దొరికను. ఇప్పుడు మనము ఈ కథయనే కళాఖండ ప్రసాదం పొందేదము. దాన్ని హృదయపూర్వకంగా సేవించి ధ్యానించి మనసును నిలిపెదము. ఇట్లు బాబా కృపచే బలంగా సంతోషంగా నుండెదము. తదాస్తు. 19వ అధ్యాయం చివర హేమాడ్ పంత్ కొన్ని ఇతర విషయములను చెప్పి ఉన్నారు. ఈ కింది పొందుపరిచినవి. మన ప్రవర్తన గురించి బాబా ఉపదేశము. ఈ దిగువ చెప్పిన బాబా పలుకులు సాధారణమైనప్పటికీ అమూల్యములు. వాణిని మనసునందు ఉంచుకొని అట్లే చేసినచో నవి మనకు మేలు చేయును. ఏదైనా సంబంధం ఉండనిదే ఒకరు ఇంకొకరి వద్దకు పోరు. ఎవరు కానీ ఎట్టి జంతువు కానీ నీ వద్దకు వచ్చినచో నిర్దాక్షిణ్యంగా వాణ్ణి తరిమివేయకము. వాణ్ణి సాదరంగా చూడుము. దాహం గలవారికి నీరిచ్చినచో, ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టినచో, బట్టలు లేని వారికి బట్టలు ఇచ్చినచో, నీ ఇంటి వసర ఇతరులు కూర్చునచో, విశ్రాంతి తీసుకున్నచో, వినియోగించుకున్నచో నిశ్చయముగా భగవంతుడు మిక్కిలి ప్రీతి చెందును. ఎవరైనా దాన సహాయం గోరి నీ వద్దకు వచ్చినచో నీకిచ్చుట ఇష్టం లేకున్నను నీవివ్వనక్కర్లేదు. కానీ వానిపై కుక్క వలె మొరగవద్దు. ఇతరులు నిన్నెంతగా నిందించినను నీవు కఠినంగా జవాబుకివ్వము. అట్టి వాణ్ణి ఎల్లప్పుడూ ఓర్చుకొన్నచో నిశ్చయము నీకు సంతోషము కలుగును. ప్రపంచము తలకిందులైనప్పటికీ నీవు చలించుకుము. నీవున్న చోటనే స్థైర్యంగా నిలిచి నెమ్మదిగా నీ ముందర జరుగుచున్న నాటకము చూచుచుండుము. నీకు నాకు మధ్యగల గోడని నిర్మూలించుము. అప్పుడు మనమిద్దరం కలియు మార్గం ఏర్పడును. నాకు నీకు భేదము గలననేది భక్తుని గురువునకు దూరంగా నుంచునున్నది. దాన్ని నశింపజేయున్నది. మనకు ఐక్యత గలదు. అల్లా మాలిక్, భగవంతుడే సర్వాధికారి. ఇతరులెవ్వరూ మనల్ని కాపాడువారు కారు. భగవంతుని మార్గము సామాన్యము, మిక్కిలి విలువైనది, కనుగొన వీలు లేనిది. వారిని ఇష్టానుసారమే మనము నడిచెదము. మన కోరికలను వారు నెరవేర్చెదరు, మనకు దారి చూపెదరు. రుణబంధముచే మనమందరం కలిసితిమి. ఒకరికొకరు తోడ్పడి ప్రేమించి సుఖముగా సంతోషముగా నుందుముగాక. ఎవరైతే తమ జీవిత పరమావధిని పొందెదరో వారు అమరులై సుఖముగా నుండెదరు. తక్కిన వారందరూ పేరునకే ఊపిరి సలుపున కొరకు మాత్రమే బతికెదరు. ఇది చాలా జ్ఞప్తికి తెంచుకోవాల్సిన విషయము. బాబా చెప్పినట్టు ఎల్లప్పుడూ మనం ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం. సద్విచారములను ప్రోత్సహించి సాక్షాత్కారములకు దారి చూపుట. బాబా సద్విచారములను ఎట్లు ప్రోత్సహించుచున్నాడో తెలుసుకొనుట మిగులు ఆసక్తికరంగా నుండు. భక్తి ప్రేమలతో వారికి సర్వస్వ శరణాగతి చేసినచో వారు నిన్నెట్లా పదే పదే సహాయపడతారో తెలియను. ప్రక్క నుంచి లేవగానే నీకేమైనా మంచి ఆలోచన కలిగిన దాని తర్వాత పగలంతయు వృద్ధి చేసినచో నీ మేధాశక్తి వృద్ధి చెందును, నీ మనసు శాంతి పొందును. హేమాడ్ పంత్ దీనికై ప్రయత్నించదలిచెను. ఒక బుధవారం రాత్రి పండుకునేటప్పుడు ఇట్లా అనుకున్నాను, రేపు గురువారం శుభదినం, షిరిడీ పవిత్ర స్థలము కావున రేపటి దినమంతయు రామనామ స్మరణతోనే కాలం గడిపేదని నిశ్చయించుకొని పరుండెను. ఆ మరుసటి దినం లేవగానే రామనామం ప్రయత్నం లేకుండా జ్ఞప్తికి వచ్చాను. అక్కడి మిక్కిలి సంతసించను. కాలకృత్యములు తీర్చుకొన్న పిమ్మట బాబా చూచుటకు పువ్వులు తీసుకొని పోయాను. దీక్షిత్వాడ విడిచి బూటీవాడ దాటుచుండగా ఒక చక్కని పాట వినబడను. ఔరంగాబాద్ నుంచి వచ్చిన వాడొకడు మసీదులో బాబా ముందర పాడుచుండెను. ఇది ఏకనాథ్ మహారాజు రచించిన గురుకృపాంజన పాయో మేరే బాయ్ అన్నది. గురుకృపాయను అంజనము లభించినది. దాని మూలమున తన కండ్లు తెరవబడినను. దానిచే తాను శ్రీరాముని లోన బయట నిద్రావస్థలను, జాగ్రత్తావస్థలను, స్వప్నావస్థలను నన్ని చోట్లను చూచిదని చెప్పాడు. పాట అది. అనేక పాటలుండగా బాబా భక్తుడు ఔరంగాబాదు నివాసి ఈ పాట నేల పాడెను. ఇది సందర్భానుసారంగా బాబా చేసిన ఏర్పాటు కదా. హేమాడ్ పంత్ ఆనాడాయిత రామనామ స్మరణచే కాలము గడిపినవాడు కావున అతని మనోనిశ్చయము దృఢపరచుటకే బాబా ఈ పాటను పాడించి ఉన్నాడు.
రామనామ స్మరణ ఫలితం గురించి మహాత్ములందరికీ ఒకటే భావం. అది భక్తుల కోరికలు నెరవేర్చి వాని కష్టములు కాపాడును. ఉపదేశంలో వైవిధ్యము. నింద గురించి బోధ. సాయి బోధనకు ప్రత్యేక స్థలం కానీ ప్రత్యేక సమయం కానీ అక్కర్లేదు. సందర్భానుసారములు బట్టి వారి ప్రబోధము నిరంతరం జరుగుచుండెను. ఒకనాడొక భక్తుడు ఇంకొక భక్తుని గురించి పరోక్షముగా ఇతరుల ముందు నిందించను. ఒప్పులు విడిచి భక్త సోదరుడు చేసిన తప్పులనే ఎన్ని చూడెను. మిక్కిలి హీనమైన అతని దూషణలను విన్నవారు విసిగిరి. అనవసరంగా ఇతరులు నిందించుట అసూయ, దురాభిప్రాయం మొదలు కలుగును. యోగులు నిందలను ఇంకొక విధముగా భావించెదరు. మలినములు పోగొట్టుట కనుకే మార్గములు గలవు. సబ్బుతో మాలిన్యము కడగవచ్చును, పరుల నిందించు మార్గము వేరు. ఇది మలినములు వాడు తన నాలుకతో శుభ్రపరచును. ఒక విధముగా వాడు నిందించిన వానికే సేవ చేయుచున్నాడు. ఎట్లనగా మలినము వీడు తన నాలుకతో శుభ్రపరచున్నాడు. కావున తిట్టబడిన వాడు తిట్టిన వానికి కృతజ్ఞతలు తెలపవలను. అట్లు పరనిందకు పాల్పడిన వాడు బాబా సరిదిద్దిన పద్ధతి విశిష్టమైనది. నిందించువాడు చేసిన అపరాధములను బాబా సర్వజ్ఞుడైచే గ్రహించును. మిట్ట మధ్యాహ్నం బాబా లెండి తోటకు పోవునప్పుడు వాడు బాబాను దర్శించను. బాబా వానికి ఒక పందిని చూపి ఎట్లను, చూడుము, ఈ పంది అమేద్యం ఎంత రుచిగా తిన్నచో దీని స్వభావం కూడా అట్టిదే. ఎంత ఆనందంగా నీ సాటి సోదరిని తిట్టుచున్నావు. ఎంత పుణ్యం చేయగా నీకు ఈ మానవ జన్మ లభించింది. ఇట్లు చేసిన షిరిడి దర్శనం నీకు తోడ్పడిన భక్తుడు నీతిని గ్రహించి వెంటనే పోయి ఈ విధంగా బాబా సమయము వచ్చినప్పుడల్లా ఉపదేశించుచుండేవారు. ఈ ఉపదేశంలో మనసునందుంచుకొని పాటించినచో ఆత్మ సాక్షాత్కారం దూరం కాదు, ఒక లోకోక్తి కాదు. నా దేవుడు అన్నచో నాకు మంచంపై కూడా బువ్వ పెట్టును. అది భోజనము వస్త్రము గురించి చెప్పినది. ఎవరైనా దీన్ని ఆధ్యాత్మిక విషయమై నమ్ముకొని ఊరుకొన్నచో చెడిపోయేదరు. ఆత్మసాక్షాత్కారంకై సాధ్యమైనంత పాటుపడవలను. ఎంత కృషి చేసినా అంత మేలు. బాబా తన సర్వంతర్యామని చెప్పేటివారు. అన్నిటి యందు అనగా భూమి, గాలి, దేశము, ప్రపంచము, వెలుతురు, స్వర్గములు లందు సర్వోగములందు గలవారు. అతడు అనంతుడు. ఆ కనిపించేది మూడున్నర మూరల దేహమే బాబా అని అనుకున్న వారికి పాఠం చెప్పుటవారే కాదు, ఈ రూపంతో నవతరమెత్తిరి. బాబా సర్వస్వ శరణాగతి అహర్నిశలు వారినే ధ్యానించినచో చక్కెర తీపి కెరటములు సముద్రము, కన్ను కాంతి కలిసినట్లు ఈ సాయితో తదాత్మతను పొందెదరు. ఎవరైతే చావు పుట్టుకల నుండి తప్పించుకున్నట్టుకు ప్రయత్నించెదరో వారి శాంతము స్థిరమైన మనసుతో ధార్మిక జీవనము గడపవలను. ఇతర మనసులు బాధించినట్లు మాట్లాడరాదు. మేలునరించు పనులనే చేయుచుండవలను. తన కర్తవ్య కర్మలను అనుసరించుచు భగవంతునికి సర్వస్వ శరణాగతి చేయవలను. వాడు దేనికి భయపడిన అవసరం లేదు. ఎవరైతే భగవంతుని పూర్తిగా నమ్మెదరో, వారి లీలను విని ఇతరులకు చెప్పెదరో, ఇతర విషయములు ఏమియో ఆలోచించరో వారు తప్పక ఆత్మ సాక్షాత్కారం పొందుదరు. అనేక మందికి బాబా తన నామమును జ్ఞప్తి ఉంచుకొని శరణు వేయడమనను. తానెవ్వరు అన్నది తెలుసుకొనగోరు వారి శ్రవణం మననం చేయనది సలహా ఇచ్చేవారు. కొందరికి భగవన్నామమును జ్ఞప్తి ఎందు ఉంచుకొనమన్నవారు. కొందరికి తమ లీలలు వింట, కొందరికి తమ పాదపూజ, కొందరికి అధ్యాత్మ రామాయణము, జ్ఞానేశ్వరి మొదలు గ్రంథములు చదువుట, కొందరికి తన పాదముల వద్ద కూర్చోమనుట, కొందరు ఖండోబ మందిరం పంపుట, కొందరు విష్ణు సహస్రనామములు, కొందరు చాదోగోపన్యాసములు, భగవద్గీత పారాయణం విధించుచుండెను. వారి ఉపదేశములు పరిమితి లేదు, అడ్డు లేదు. కొందరికి స్వయంగా ఉపదేశములు ఇచ్చేవారు, కొందరికి స్వప్నంలో ఇచ్చేవారు. ఒక తాగుబోతుకు స్వప్నంలో కనిపించి ఛాతిపైన కూర్చొని అదుముచు ఇంక ఎన్నడూ తాగనని అతడు వాగ్దానం చేసిన పిమ్మట వదిలి. కొందరికి స్వప్నంలో గురు బ్రహ్మది మంత్రాదములు బోధించిరి. ఒకడు హఠయోగము చేయుచుండగా దాన్ని మానుమనిరి. వారి మార్గములు చెప్పుట కలవి కాదు, ప్రపంచ విషయంలో తన ఆచరణలే ఉదాహరణలుగా బోధించేవారు. అట్టివాణిలోనొకటి పనికి తగ ప్రతిఫలం. బాబా ఒకనాడు మిట్ట మధ్యాహ్నం రాధాకృష్ణమాయి ఇంటి సమీపంలోకి వచ్చి నిచ్చెన తీసుకొని రమ్మ అనెను. ఒకడు పోయి దాన్ని తెచ్చి ఇంటికి చేరవేశాను. బాబా వామన్ గోడ్కర్ ఇంటి పైకప్పు ఎక్కి రాధాకృష్ణమాయి ఇంటిపై కప్పును దాన్ని దాటి ఇంకొక పక్క దిగను.
బాబా అభిప్రాయం ఏమీ ఎవ్వరికీ తెలియలేదు. రాధాకృష్ణమై మలేరియా జ్వరంతో నుండెను. ఆమె జ్వరమును తొలగించుటకే బాబా ఇట్లా చేసి ఉండని అనుకున్నది. దిగిన వెంటనే నిచ్చెన తెచ్చిన వానికి బాబా 2 రూపాయలు ఇచ్చెను. ఎవడో ధైర్యం చేసి నిచ్చెన తెచ్చినంత మాత్రాన వానికి 2 రూపాయలు ఇవ్వాలని బాబా ప్రశ్నించాను. ఒకరి కష్టం ఇంకొకరు ఉంచుకొనరాదు. కష్టపడువాడు కూలి సరిగాను ధృతత్వంతో ధారాళంగాను ఇవ్వవలను బాబా చెప్పాను. బాబా సలహా ప్రకారం ప్రవర్తించినచో కూలివాడు సరిగా పనిచేయును. పని చేయించువాడు పని చేసే వాళ్ళకు కూడా సుఖపెడతాడు. సమ్మెలకు తావుండదు. ముదుపు పెట్టువానికి కష్టపడి కూలి చేసి వానికి మనం సమర్థులముండుము. 18, 19 అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భూత్. అలాగే మా గురువు గారు అయినటువంటి శ్రీ కృష్ణ గురుజీ గారికి పాదాభివందనం చేస్తూ ఈరోజు ఈ అధ్యయన పారాయణని ఇక్కడితో ముగిద్దాం. రేపు మరొక అధ్యాయంతో పారాయణని మొదలు పెడదాం. అంతవరకు సెలవు. అలాగే పట్టణంలో కానీ వర్ణంలో కానీ ఏమైనా తప్పిదాలుంటే మనస్ఫూర్తిగా క్షమించమని కోరుకుంటూ, అలాగే చిట్టి కాస్ట్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే ఇంకొకరు ఎవరైనా సాయి భక్తులు పారాయణంతో చేసేవారికి కానీ ఈ వీడియోని షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.